నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు, అదేవిధంగా యూనివర్సిటీస్ అన్ని కూడా తరలి వస్తున్నాయని చెప్పి అందరూ విశ్లేషిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నట్లు బిర్లా యూనివర్సిటీ ఛాన్సలర్ అదేవిధంగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి కుమారమంగళం బిర్లా గారు వెల్లడించడం జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి విజనరీకి తగ్గట్టుగా ఈ క్యాంపస్ ఉంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి మొత్తానికి ఇటు క్యాంపస్ రాష్ట్రానికి తరలి వస్తున్న నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? ఇదివరకే జగన్మోహన్ రెడ్డి ఈ క్యాంపస్ను తీసుకొస్తున్నారని, ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసుకుంటున్నారు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులే కాకుండా యూనివర్సిటీస్ రాష్ట్రానికి వస్తున్నాయి. ముఖ్యంగా అమరావతిలో చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎం కానివ్వండి, అమృత కానివ్వండి, ఇటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా రాష్ట్రానికి తరలి వచ్చాయి. ఇప్పుడు అమరావతికి ఈ ఏఐ ప్లస్ క్యాంపస్ ఏదైతే ఉందో అది ఒక మణిహారంలా మారుతుంది అంటూ అందరూ అనుకుంటున్న నేపథ్యం సార్. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ క్యాంపస్ రాష్ట్రానికి వస్తుంది అంటున్నారో అప్పుడు వైసీపీ మరో కొత్త నాటకానికి తెరలేపింది. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారు ఈ ఘనతని, ఈ క్రెడిట్ని అంతా కూడా అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాడో కొత్తగా మనం ఎవరికి చెప్పక్కర్లా, అందరికీ తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అంటే ప్రజలందరికీ తెలుసు ఎట్లా స్టార్ట్ చేశాడు పరిపాలన, ఎట్లా ఎండ్ చేశాడు అనేది తెలుసు. సంక్షేమం పేరుతోటి అంటే సంక్షేమం ఇస్తున్నాను, నవరత్నాలు ఇస్తున్నాను, నేను బటన్లు నొక్కుతున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రిక, టీవీ కూడా ఉంది కదా, సాక్షి టీవీ, సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లకి దోచిపెట్టినంత సంక్షేమానికి కూడా ఇవ్వలేదు. అది పరిస్థితి. అందుకనే జగన్మోహన్ రెడ్డికి మొత్తం క్రెడిబిలిటీ అంతా కూడా పోయింది. అంటే ఒకప్పుడు ఉండేది అని మీరు క్వశ్చన్ అడగచ్చు. ఒకప్పుడు ఆయనే చెప్పేవాడు, నేను మాట తప్పను మడమ తిప్పను అని. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు ఆ విషయం? జగన్మోహన్ రెడ్డి చేసిన అంటే అతని పాలనలో జరిగిన కిరాతకాలు అన్నీ ఇన్ని కాదు. ఏదైనా కంపెనీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏ రాష్ట్రానికైనా రావాలి అంటే దానికి కొంత కసరత్తు చేయాలి, కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉండాలి, ప్లస్ ఒక విధాన పత్రం ఒకటి ఉండాలి. ఇవేమన్నా చేసావా జగన్మోహన్ రెడ్డి? ఇండస్ట్రియల్ పాలసీ ఏమన్నా ఉందా? నేను కూడా జర్నలిస్ట్గా నేను చాలా గవర్నమెంట్లు చూశాను, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ను కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి ఏ రోజునైనా నాది ఈ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పాడా? పెట్టుబడులు పెట్టడానికి అనువుగా నేను ఈ పాలసీని తీసుకొస్తున్నాను అని ఎప్పుడన్నా చెప్పాడా? లేదు. విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థలు ఏమైనా రావటానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఇదిగో నా పాలసీ, విద్యారంగం మీద నా పాలసీ ఇది అని ఎప్పుడన్నా చెప్పాడా? ఎక్కడ లేదు. ఎక్కడ ఏ సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విషయాలనే చెప్పలేదు. చెప్పకపోగా ఏం చేశాడు? ఏదన్నా కంపెనీలు ఏమన్నా వస్తామంటే కూడా వాటిని తరిమి కొట్టే వరకు ఎందుకు పోయినాయి కంపెనీలు? రాకుండా ఎందుకు పోయినాయి అంటే, ఎవరైనా మేము ఒక 1000 కోట్లు పెడతామని వచ్చారు అనుకోండి, 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం సార్ మీ రాష్ట్రంలో అని ఎవరన్నా వస్తే అందులో నాకు వాటా ఇవ్వు అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి వాటా ఇచ్చే వాళ్ళనే తెచ్చుకున్నాడు. ఇది అందుకని ఏ పెట్టుబడిదారుడైనా సరే పెట్టుబడి ఏం పెడతాడు? తన కష్టార్జితాన్ని పెడతాడు. తన కష్టార్జితంలో జగన్మోహన్ రెడ్డికి వాటా ఇవ్వడానికి అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకని రాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీ తన రాష్ట్రానికి వస్తున్నా కానీ నాకు వాటా ఇవ్వు అని అడగటం మొదలుపెట్టాడు అనే విషయం తెలిసిన తర్వాత ఎవరు రావటం మానేశారు, ఎవరు రాలేదు. మీకు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాను అని చెప్పాడు, వాళ్ళ నాన్న చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వచ్చిందా? రాలేదు కదా. జిందాల్ వాళ్ళని చంద్రబాబు నాయుడు తరిమి కొడుతున్నాడు అని విస్తృతంగా ప్రచారం చేశాడు. జిందాల్ వాళ్ళతో అగ్రిమెంట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారానికి అక్కడ వాస్తవానికి
అక్కడ ఎటువంటి సంబంధము ఉండదు. ఇప్పుడు బిట్స్ పిలాని విషయానికి వస్తే బిట్స్ ఏఐ అని అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నారు. అసలు మనకి ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎంత గొప్ప సంస్థ మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ అన్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అనే విషయం కూడా మనందరికీ తెలుసు. వీళ్ళని అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో 2015లోనే చంద్రబాబు నాయుడు వెళ్ళి అమ్మ రాష్ట్రం విడిపోయింది, మీరు విశాఖపట్నం వస్తారా అని చెప్పి అడిగాడు. ఎందుకు అంటే అప్పటికి విశాఖపట్నాన్ని ఒక టెక్నికల్ అంటే హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టి ఎట్లా అయితే హైదరాబాద్ని అంటే హైదరాబాదులో ఇంకొక మూడో సిటీ సైబరాబాద్ని చంద్రబాబు నాయుడు ఎట్లా సృష్టించాడో ఆ విధంగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేద్దామనేది అప్పటి ఆలోచన. అందుకని అక్కడ హైదరాబాదులో ఉన్న హైటెక్ సిటీని తలదన్నేలాగా మిలీనియం టవర్స్ కట్టారు. అక్కడ కట్టి అందులో ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి పెట్టారు. అంటే స్టార్టప్ కంపెనీలకి అది ఒక ఆలంబనగా ఉండాలి అని చెప్పి ఈ మిలీనియం హబ్ అక్కడ పెడుతున్నాం కాబట్టి ఐటీకి సంబంధించిన విద్యా సంస్థల్ని, పరిశ్రమల్ని, వీటి వ్యాపారవేత్తలను వీళ్ళని కలిసి మీరు విశాఖపట్నం వస్తారా అని అడిగితే దానికి సంబంధించి వాళ్ళు మేము ఆలోచిస్తామని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు కుమార్ మంగళం బిర్లాతోటి అప్పట్లో చాలా చర్చలు జరిపారు. జరిపిన తర్వాత వాళ్ళు అంటే కొత్త రాష్ట్రం వాళ్ళు కూడా చూస్తారు కదా దీని క్రెడిబిలిటీ ఎట్లా ఉంది, ఏంటి, ఏ విధంగా ముందరికి వెళ్తుంది అనేది. సో ఇవన్నీ చూడటంలో కొంత టైం గడిచిపోయింది. టైం గడిచిపోయిన తర్వాత ఈ లోపల గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక ప్రయత్నం చేశారు. మేము కమిట్మెంట్ ఇచ్చాం అంటే వాళ్ళు ఎట్లా చూస్తారు అంటే చంద్రబాబు నాయుడికి కమిట్మెంట్ ఇచ్చామా, జగన్మోహన్ రెడ్డికి కమిట్మెంట్ ఇచ్చామా అని చూడరు. మేము ఆంధ్రప్రదేశ్కి కమిట్మెంట్ ఇచ్చాము అందుకని చెప్పి మేము మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అప్రోచ్డ్ జగన్మోహన్ రెడ్డి. నేను ఇందాకనే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయితే ఏం జరుగుతుందో అదే జరిగింది. అటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల బిట్స్ పిలాని క్యాంపస్ విశాఖపట్నానికి రావడం ఆగిపోయింది. రాలేదు. అవి విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి రాలేదు. వచ్చిందా? రాలేదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎందుకు తీసుకురాలేకపోయాడు? నేను చెప్పింది ఏంటి, ముందర చెప్పింది చంద్రబాబు నాయుడు అప్రోచ్ అయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాళ్ళని వెళ్ళి అప్రోచ్ కావటం, వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకోవటం, ఇదంతా కూడా టైం ల్యాప్స్ అయింది. చాలా టైం ల్యాప్స్ అయింది, గ్యాప్ వచ్చేసింది. కాబట్టి ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు కుమార్ మంగళం బిర్లా, బిట్స్ని తీసుకొద్దాము ఆంధ్రప్రదేశ్కి తీద్దాము అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎందుకు రాలేదు? ఈ ప్రశ్న మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో రాలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఏంటి? విశాఖపట్నం. అది చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరిగింది అంటే అమరావతిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి అని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒక పాలసీ డాక్యుమెంట్ని తయారు చేశారు. దీంతో పాటు అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలుపెట్టారు. క్వాంటమ్ కంప్యూటింగ్ని ఆ ఇన్స్టిట్యూట్ అది అక్కడ స్టార్ట్ అయిపోయింది. తెలుసు కదా, IBM, L&T, టాటా వాళ్ళు వీళ్ళు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ని అక్కడ మొదలు పెడుతున్నారు. ఇవే కాకుండా చాలా విద్యా సంస్థలు, మీరు కొన్ని పేర్లు చెప్పారు, వీట్స్ కూడా వస్తూ ఉన్నది అక్కడికి. ఇవన్నీ వచ్చేసింది, ఆల్రెడీ వచ్చింది, అక్కడ నడుస్తూ ఉన్నది. అంటే ఇటువంటివన్నీ కూడా అంటే విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థలన్నీ కూడా
అక్కడికి రావాలని నిర్ణయం తీసుకున్నాయి. దానికి అనువుగా స్థలాలు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో కుమారమంగళం బిర్లా అనౌన్స్ చేశాడు, నేను బిట్స్ పిలానీ టైపు అంటే అంత ప్రతిష్టాత్మకమైన సంస్థని నేను అమరావతిలో పెడతాను అని వచ్చాడు. దాన్ని బిట్స్ ఏఐ అంటారు అని కూడా చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డీప్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టాప్ ప్రయారిటీస్. ఈ ప్రయారిటీస్ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. మనం ఈ డీప్ టెక్ దేనికి వాడతారు అంటే డీప్ టెక్ తోటి ఏంటి ఉపయోగం అంటే పౌర సదుపాయాలు మెరుగుపరచడానికి డీప్ టెక్ మనం వాడాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ఇటువంటి అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఇండియా మొత్తంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే వచ్చింది. అంటే మనం ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కుమారమంగళం బిర్లా ఆయన వచ్చి బిట్స్ని నేను అమరావతిలో పెడతాను అని చెప్పటానికి ముందు అమరావతిలో ఇంత ఎక్సర్సైజ్ జరిగింది. విద్యా సంస్థలని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి అమరావతిని అన్న ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అందుకు అనుగుణంగా స్థలాలు కేటాయిస్తూ వస్తున్నది. ఆ క్రమంలో వచ్చిందే బిట్స్ ఏఐ, బిట్స్ పిలానీ లాగా బిట్స్ ఏఐ. ఇది అమరావతికి వస్తూ ఉన్నది. 1000 కోట్లు ముందర పెడతామని, తర్వాత ఇంకా చాలా అంత ఎంతమంది విద్యార్థుల్ని తీసుకుంటాము అనేది కూడా అంటే దాదాపుగా 7-8 వేల మంది స్టూడెంట్స్ని తీసుకుంటాం. ఇవన్నీ ఈ విషయాలన్నీ చెప్పారు. దీనికి అంత ప్రధానంగా నారా లోకేష్, ఐటీ మంత్రి నారా లోకేష్ గవర్నమెంట్లోకి వచ్చింది కానీ తను మంత్రి అయిన దగ్గర నుంచి కూడా కుమారమంగళం బిర్లాతోటి టచ్లో ఉండి, అయ్యా మీరు అప్పట్లో మీరు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి వస్తానని, ఇప్పుడు మేము అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి అన్న ఒక నిర్ణయం తీసుకున్నాము, ఒక పాలసీ డాక్యుమెంట్ ఉన్నది, మీరు ఆ ప్రకారం మీ బిట్స్ క్యాంపస్ని అమరావతికి తీసుకురావడం మంచిది, తీసుకొస్తే బాగా ఉంటుంది, స్టూడెంట్స్కి కూడా బాగా మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు నిరంతరం టచ్లో ఉండటం వల్ల, మరి ముఖ్యంగా లోకేష్ నిరంతరం టచ్లో ఉండటం కారణంగా ఈ ప్రాజెక్ట్ వచ్చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు. మరి తను తెచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇది ఎందుకు ఆయన టైంలోనే రాలేదు, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇది 2025 కదా, 2027వ సంవత్సరం నాటికి బిట్స్ ఏఐ అమరావతిలో స్టార్ట్ కాబోతున్నది. అంటే జెస్టేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు, అంతేనా? 2 సంవత్సరాల్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డే తీసుకొచ్చినట్టయితే ఆయన మరి 5 సంవత్సరాల కాల పరిమితిలో ఉన్నాడు కదా, కాల పరిమితి దాకా ఉన్నాడు కదా, 5 ఏళ్ల వరకు ఉన్నాడు కదా, మరి ఎందుకు రాలేదు? అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇనిషియేట్ చేసినా కానీ ఇనిషియేట్ అయింది. ఇనిషియేట్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి వెనక్కి వెళ్ళిపోయారు కదా. ఈ రోజున మళ్ళీ నారా లోకేష్ ఐటీ మంత్రి కావటం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా, అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని నిర్ణయం తీసుకోవటం, క్వాంటమ్ కంప్యూటింగు ఇటువంటివన్నీ కూడా అధునాతన విషయాలు, సాంకేతిక విషయాలు ముందరికి రావటం, వాటి మీద గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ చూపించటం, వీటితో పాటు ఇంకోటి ఏం జరిగింది అంటే ఇక్కడ మొత్తం మీకు అక్కడ కొన్ని యూనివర్సిటీలు ఆల్రెడీ పనిచేస్తున్నాయి కదా, ఆ యూనివర్సిటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా ప్రధానమైన అంటే అక్కడ వాళ్ళు చూసుకుంటారు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉన్నది అని కూడా చూసుకుంటారు కదా. అంతా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, మేము వస్తున్నాం అని చెప్పారు. 2 ఇయర్స్లో వాళ్ళు రాబోతూ ఉన్నారు, వచ్చేస్తున్నారు, డిక్లేర్ చేశారు. ఇదంతా వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు నారా లోకేష్ ఫర్ హిజ్ కంటిన్యూస్ ఫాలో అప్ చేసి ఈ రోజున బిట్స్ ఏఐ క్యాంపస్ని అమరావతికి తీసుకొస్తున్న క్రెడిట్ మొత్తం
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా నారా లోకేష్కి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదేదో మనం కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ప్రేమతోటి చెప్తున్నది కాదు. నేను మీకు అన్ని వాస్తవాలు మీ ముందర ఉంచాను. జగన్మోహన్ రెడ్డి టైంలో దీన్ని ఇనిషియేట్ చేసినట్టయితే 5 సంవత్సరాల కాలంలో ఎందుకు తేలేకపోయాడు? 2015లోనే చంద్రబాబు నాయుడు కుమార్ మంగళం బిర్లాతోటి క్యాంపస్ గురించి మాట్లాడారు. కానీ అప్పుడు మాట్లాడింది విశాఖపట్నం గురించి. తర్వాత ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం రాగానే అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి రండి అని ఆఫర్ ఇవ్వటంతో వాళ్ళు వచ్చారు. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు మేము తప్పుడు ప్రచారాన్నే చేస్తాము, తప్పుడు ప్రచారం చేయటంలోనే మాకు ఆనందం కలుగుతుంది అనుకుంటే వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఇంకొక విషయం సార్, మీరు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. నారా లోకేష్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉంటే పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు, రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారు అని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. మరో పక్కన చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే పరిశ్రమలన్నీ కూడా మేము తీసుకొచ్చేవే, మా పోరాటంతోనే ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు. ఈవెన్ విశాఖ స్టీల్ కంపెనీ రివైవరీ బడ్జెట్ గురించి కూడా మేము చేసిందే, దాని ప్రతిఫలమే ఇప్పుడు వస్తుందని ఎలా చూడాలంటారు ఈ వైసీపీ ప్రచారాలన్నీ? ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం. వాళ్ళ గురించి ప్రజలందరూ మర్చిపోయారు. విశాఖ ఉక్కు పరిశ్రమని మూత వేసింది జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ విశాఖ ఉక్కులో ఒక్కొక్క ఫర్నెస్ మూసేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మూసేసి, శాశ్వతంగా మూసేసి, ఆ భూముల్ని అమ్ముకుందాం, ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ చేసుకుందాం అన్న ప్లాన్ వేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నెస్, సెకండ్ బ్లాస్ట్ ఫర్నెస్, థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఈ రోజున విశాఖ ఉక్కు మొత్తం ఫుల్ లెంగ్త్ తన కెపాసిటీ మొత్తంతో పనిచేస్తూ ఉన్నది. డెఫినెట్గా అది ప్రాఫిట్లోకి వచ్చేస్తుంది. దాన్ని చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన శిష్యులు చాలామంది చాలా రకాలుగా ప్రవర్తించారు, కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో పరిశ్రమలు వస్తున్నాయి రావాలన్న ఆలోచన వాళ్ళకి లేదు, వస్తున్నాయి అని చెప్పిన మాట లేదు. వాళ్ళు ఎంతసేపటికి వాడిని దన్నాలి, వీడిని జైల్లో వేయాలి, వాడిని జైల్లో వేయాలి, తెలుగుదేశం పార్టీని ఎట్లా భూస్థాపితం చేయాలి, ఇవే ప్లానింగ్ తప్ప రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొద్దామన్న ప్లానింగ్ ఎప్పుడూ లేదు, ఎప్పుడూ చేయలేదు. ఇన్వెస్టర్ల సమిట్ అని పెట్టి ఐపాక్ బృందంలో సభ్యులను తీసుకొచ్చి వాళ్ళకి కోట్లేసి తిప్పుకున్నారు. అది చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్గా ఆలోచించలేదు, కన్స్ట్రక్టివ్ ఆలోచనలు చేయలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి నేను అది తెచ్చాను, ఇది తెచ్చాను అని చెబితే అదొక పెద్ద జోక్గా మనం తీసుకోవాలి తప్ప అతనికి ఏమి తెలీదు. అతనికి నిలువెత్తు స్వార్థం. ఎవడన్నా కంపెనీ పెడతానని వస్తే మరి నాకేంటి అని అడిగే బ్యాచ్ ఇది అంతా. అందుకని ఎవడూ రాలేదు, భయపడ్డారు, ఎవడూ తిరిగి కూడా చూడలేదు. ఈ రోజున పారిశ్రామికవేత్తల్లో భయం పోయింది. ఇక్కడెవడు పర్సంటేజీలు అడిగేవాడు ఎవడు లేడు. అందుకని ప్రశాంతంగా వస్తున్నారు, వాళ్ళ ప్రతిపాదనలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతున్నదో తెలుసా? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు అని అడుగుతున్నది. అంతమందికి అంటే వాళ్ళు ఒక ఫిగర్ చెబితే అంతకన్నా ఎక్కువ ఫిగర్ వాళ్ళు బేరం ఆడి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చేట్టయితే మీకు ఈ సౌకర్యాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను నెత్తి నోరు బాదుకొని నేనే అన్ని తెచ్చా అంటే మరి నీ టైంలో ఎందుకు రాలేదు అని అడుగుతారు. చిన్న పిల్లవాడు కూడా అదే క్వశ్చన్ అడుగుతాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి బెటర్ టు షట్ హిస్ మౌత్. మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చే ఆలోచన చేయలేదని చెప్పి, మరి ఒకవేళ అప్పుడే ఇనిషియేట్ తీసుకున్నట్లయితే మరి గడిచిన 5 ఏళ్ళలో కూడా ఏమి ఎస్టాబ్లిష్ ఎందుకు కాలేదని చెప్పి సార్ అడుగుతున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.